పూరా లోకల్. ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి, సముద్రం అంతా ఒక్కసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే స్ట్రైట్గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్. ఆ రాయి అలా నిలబడి ఉంటుందంటే సముద్రం వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప అది కదలదు. అది ఆయన గొప్పతనం కాదు. దిస్ ఈజ్ ఆల్సో డెస్టినీ. ఆయన అలా రుచించబడ్డా అటువంటి వ్యక్తి ఇన్ని అవమానాలు, ఇన్ని భయంకరమైన సిచ్యువేషన్ అంతా తిరగబడి ఈయన మినిస్టరా, ఈయన డిప్యూటీ సీఎమ్మా, ఇది ఆయన గొప్పతనం కాదు. దిస్ ఈజ్ ఆల్సో డెస్టినీ. ఇదంతా ఆయన నమ్ముకున్నటువంటి పరమేశ్వరుడు లిఖించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ అయింది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు బతుకు మీది, చావు మీది, బతుకంతా దేశానిది అంతే. పుట్టుక మీది, చావు మీది, ఈ రెండే మీవి. అలాగా తన ఎందుకండి ఆయనకి మేము ఎన్నోసార్లు చెప్పాం. మమ్మల్ని మామూలుగా, నేను పెద్దవాడిని కాబట్టి డైరెక్ట్గా తిట్టలేక చిన్న మందలింపించినది. ఎందుకంటే మనకి ఆ రాజకీయాలన్నీ ఎందుకండి. నో, ఎప్పుడైతే మూర్ఖత్వం అనే పదం మనం వాడతాం, కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం ఏంటంటే పట్టుదల. పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం. నువ్వు నా దగ్గరికి రావద్దు సుమా, వెళ్ళు. పట్టుదల ఉంటే మనం ఏమైనా చేయగలం అని చెప్పడానికి మహానుభావులు ఎంతో మంది పట్టుదలతో పెరిగారు, పుట్టారు, పెరిగారు. ఒక లాల్ బహదూర్ శాస్త్రి పట్టుదల, ఎడం చేత్తో కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడని చేత్తో గంగానది ఈదుకుంటూ వెళ్ళి చదువుకున్నటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అంబేద్కర్, ఆయన పట్టుదల. ఎంతమంది చెప్పినా వినకుండా నేను ఐ వాంట్ టు నో ది ట్రూత్ అని చెప్పినటువంటి రమణ మహర్షి పట్టుదల, రామకృష్ణ పరమహంస పట్టుదల. వీళ్ళందరూ పట్టుదలతో పుట్టారు, పట్టుదలతో పెరిగారు కాబట్టే ఇవాటి వరకు ఇలా నిలబడగలిగారు. ఇప్పుడు నేను చెప్పేది, రేపొద్దున ఆయన ఎంత గొప్పవాడు అవుతాడనేది మనం నిర్ణయించలేము, మన చేతుల్లో లేదు. ఇవాటికి ఈ స్టేజ్కి వస్తాడని మనం అనుకోలేదు. ఇక తర్వాత ఏ శిఖరాలను ఆయన అధిరోహించబోతున్నాడో అది ఆయన చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు. సకల సృష్టి స్థితి రేఖారుడైన భగవంతుడి చేతుల్లో ఉంది.